అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ వరాహ స్వామి వారి దర్శనం చేసుకుని అనంతరం పద్మావతి కళ్యాణకట్టలో భక్తులందరితో పాటు అన్నా కొణిదెల తలనీలాలను సమర్పించుకున్నారు. కొడుకు మార్క్ శంకర్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడడంతో పవన్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. సింగపూర్లో ఘటన జరిగిన నేపథ్యంలో తన కొడుకు ప్రాణాలతో బయటపడాలని, ఎలాంటి అపాయం జరగకూడదని పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా శ్రీవారిని ప్రార్థించారట. మొక్కు ఫలించడంతో తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. అన్నా లెజినోవా మతపరంగా క్రిస్టియన్ కావడంతో ముందుగా తిరుమలలో డిక్లరేషన్ ఫామ్ పైన సంతకం చేశారు. గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపైన సంతకం చేసి ఆ తర్వాత సాధారణ భక్తుల్లాగానే కళ్యాణకట్టకు వెళ్లి తలనీలాలు సమర్పించుకున్నారు. సోమవారం వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొని తిరుమల శ్రీవారిని పవన్ భార్య దర్శించుకున్నారు. పవన్ భార్య అన్నా లెజినోవా స్వతహాగా క్రిస్టియన్ అయినా కొడుకు ప్రాణాల కోసం తన మతాన్ని పక్కన పెట్టి తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కుకోవడం విశేషం. పవన్ భార్య చేస్తున్న పని పట్ల అభిమానులు, కార్యకర్తలే కాదు సాధారణ జనం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నెల 8న సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్, అన్నా కొణిదెల కుమారుడు మార్క్ శంకర్కు గాయాలయ్యాయి. స్కూల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తులలోకి పొగ చేరడంతో అస్వస్థతకు గురయ్యాడు. మార్క్ శంకర్ కోలుకోవడంతో పవన్ కళ్యాణ్ అన్నా కొణిదెల కొడుకును తీసుకుని హైదరాబాద్కు వచ్చారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.